సో బన్యా లూకా అనేది సెకండ్ క్యాపిటల్ ఆఫ్ బాస్నియా అనుకోవచ్చు. సరయేవో ఇస్ ద క్యాపిటల్. సో అది మనకి సౌత్లో ఉంది, ఇదేమో నార్త్లో ఉంది. ఇది థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అనమాట. అక్కడ మనకి కోటలా కనిపిస్తుందేమో. ఇక్కడ రిపబ్లిక్ ఆఫ్ సర్బ్స్కా యొక్క ప్రెసిడెంట్ అఫీషియల్ రెసిడెన్స్. ఆ తర్వాత క్రైస్ట్ ద సేవియర్ చర్చ్, దాని యొక్క క్లాక్ టవర్ పక్కన మనకి మేయర్ రెసిడెన్స్. అన్నీ కూడా పక్కనే ఉన్నాయి, రోడ్డు పైన ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు క్యాస్టల్ ఫోర్ట్రెస్ అనే ఒక ఫోర్ట్రెస్ లోపలికి వచ్చాం. కోట లోపలనే ఒక రెస్టారెంట్ ఉందన్నమాట. చూస్తుంటే అయితే ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్, చాలా ఎనర్జెటిక్గా ఉంది, చాలా బాగుంది. ఫ్రెండ్స్, వెల్కమ్ టు బన్యా లూకా ఇన్ బాస్నియా. సో బన్యా లూకా అనేది సెకండ్ క్యాపిటల్ ఆఫ్ బాస్నియా అనుకోవచ్చు. సరయేవో ఇస్ ద క్యాపిటల్. సో అది మనకి సౌత్లో ఉంది, ఇదేమో నార్త్లో ఉంది. సో బాస్నియాలో ఇది సెకండ్ క్యాపిటల్ అయినా అనుకోవచ్చు, లేదా సెకండ్ లార్జెస్ట్ సిటీ ఇన్ బాస్నియా అనుకోవచ్చు. బాస్నియాలో అరౌండ్ 3.23 మిలియన్, అంటే 32,30,000 మంది నివసిస్తున్నారు. అండ్ బాస్నియా అనేది క్రొయేషియాకి సెర్బియాకి మధ్యలో ఉంది. అండ్ వీళ్ళు క్రొయేషియా వాళ్ళు, బాస్నియన్స్, సెర్బియా వాళ్ళు ముగ్గురు కూడా సెర్బియన్ లాంగ్వేజే మ్యాక్సిమం మాట్లాడతారు. సో సెర్బియన్ లాంగ్వేజ్ అనుకోవచ్చు, లేదా క్రొయేషియన్ లాంగ్వేజ్ అనుకోవచ్చు. సో సిమిలర్ లాంగ్వేజ్ ఉంటుందంట. సో వీళ్ళకి పెద్దగా డిఫరెన్సెస్ లేవు. అండ్ దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ యుగోస్లేవియా. సో చెప్పాగా నిన్నటి వీడియోలో, దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద యుగోస్లేవియన్ కంట్రీ. సో యుగోస్లేవియన్ కింగ్డమ్. సో యుగోస్లేవియన్ కింగ్డమ్లో మనకి ఫస్ట్ క్రొయేషియా, సెర్బియా అండ్ స్లోవేనియా ఉండేవి. దాని తర్వాత ఈ బాస్నియా అండ్ హెర్జగోవినా ఒకటి జాయిన్ అయింది. దాని తర్వాత మసడోనియా అండ్ దెన్ మాంటెనిగ్రో, ఇవన్నీ కూడా జాయిన్ అయ్యాయి అనమాట. సో సెర్బియాలోనే భాగంగా మాంటెనిగ్రో కూడా ఉండేది, అండ్ దెన్ కొసోవా కూడా ఉండేది. సో ఇప్పుడు కొసోవా ఇప్పటికీ వాళ్ళది ఇండిపెండెంట్ కంట్రీ పోర్ట్రే చేసుకుంటున్నారు. మన గూగుల్ మ్యాప్స్లో కూడా చూపిస్తుంది. కానీ సెర్బియన్స్ని ఎవరిని అడిగినా కూడా అది వాళ్ళ దేశం అంటారంట. అల్బేనియా వాళ్ళు అక్కడ కొసోవోని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నారంట. సో ఎక్కడ చూసినా సరే ఏదో ఒక గొడవ, ఏదో ఒక ఇష్యూస్ జరుగుతూనే ఉంటాయి. సో ఇప్పుడు నేను నిల్చున్నది ఎక్కడ అంటే క్రైస్ట్ ద సేవియర్ చర్చ్ దగ్గర. సో ఇది క్రైస్ట్ ద సేవియర్ చర్చ్. దిస్ వాజ్ ఒరిజినల్లీ బిల్ట్ ఇన్ 1929. సో 1929వ సంవత్సరంలో బిల్డ్ చేశారు. అయితే జర్మన్ బాంబింగ్స్లో 1941లో ఇక్కడ ఇది మొత్తం పడిపోయిందనమాట. సో జర్మన్ వాళ్ళు బాంబ్స్ వేయడం వల్ల ఇది పడిపోతే రీసెంట్గా 2004లో మళ్ళీ దీన్ని రీబిల్డ్ చేశారు. సో ద వన్ విచ్ యూఆర్ సీయింగ్ రైట్ నౌ ఇస్ ద మోస్ట్ రీబిల్ట్ కన్స్ట్రక్టెడ్ వన్. సో వాళ్ళు ఏంటంటే ఇది ఒక సర్బియన్ ఆర్థడాక్స్ చర్చ్ అనమాట. సో సర్బియన్ ఆర్థడాక్స్ చర్చ్ ఎప్పుడైతే బాంబింగ్స్లో 1941లో ఇది నేలమట్టం అయిపోయిందో, ఇదే ఊరిలో ఇంకో చోట మళ్ళీ కట్టారు. అయితే ఆ పేరు పెట్టకుండా దీన్ని అందుకే క్రైస్ట్ ద సేవియర్ చర్చ్ అని చెప్పేసి కొత్తగా పెట్టి మెసోపొటేమియన్ ఆర్కిటెక్చర్ తోటి, సో రెడ్ బ్రిక్స్ తీసుకొని వచ్చి రెడ్ అండ్ ఎల్లో బ్రిక్స్ మిక్సప్ చేసి, ప్లస్ మనకు అక్కడ గోల్డెన్ డోమ్ తోటి చాలా బ్యూటిఫుల్గా బిల్డ్ చేశారు. ఇప్పుడు ఇదేంటంటే ఇది ఒక టూరిస్టిక్ అట్రాక్షన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అట్రాక్టివ్ లొకేషన్స్ ఆఫ్ అనేది బాస్నియా లాగా తయారైపోయింది అనమాట. సో ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్, సో అమేజింగ్. వాళ్ళు చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూయింగ్ లొకేషన్స్ ఆఫ్ క్రైస్ట్ ద సేవియర్ చర్చ్ ఇన్ బాస్నియా. Friends, right now I have Zdravko with me. So he is the local Bosnian person. So he manaki kavalsina information anta ikkada telusukoni. So he is the one who has passed on a lot of information for us. So thank you very much, Zdravko, for sharing all the information. So basically this Bosnia and Herzegovina so is divided into 3 different entities. So major 2 entities. So 3 entities ఏంటంటే ఒకటి వచ్చి రిపబ్లిక్ ఆఫ్ సర్బ్స్కా, రిపబ్లిక్ ఆఫ్ సర్బ్స్కా అనేది పైన ఉంటుంది ఇలా. అండ్ దెన్ కిందికి వచ్చేసి క్రొయేషియన్ ముస్లిం ఫెడరేషన్. సో అదొక సపరేట్ ఉంటుంది అనమాట. సో క్రొయేషియన్ ముస్లిం ఫెడరేషన్ దగ్గర 2 ప్రెసిడెంట్ క్యాండిడేట్స్ ఉంటారు. అండ్ దెన్ రిపబ్లిక్ ఆఫ్ సర్బ్స్కా దగ్గర ఒక ప్రెసిడెంట్ క్యాండిడేట్ ఉంటాడు. ఈ 3 కలిస్తే ఆల్ దీస్ 3 టుగెదర్ బికమ్స్ బాస్నియా అండ్ హెర్జగోవినా. సో వెన్ యూ లుక్ బ్యాక్ సైడ్, so there is one building, official building, and this is the official residence of the president of Republic of Srpska. So oka kotala undi kada, aa kotala kanipistundi, that is the official residence of Republic of Srpska. And right next door we can see the building which is Arts and Culture Museum. So basically akkada rakarakala theatre arts performances, shows avanni jarugutuntayi anamata. Aa tarvata దాని వెనకాల దాని పక్కకు మనకి ఇటు బ్యాక్ సైడ్ చూసుకుంటే వీ హ్యావ్ ద సేవియర్, జీసస్ ద సేవియర్ క్రైస్ట్. సో ఇది ఒక చర్చ్ ఉంది మనకి, ఇట్స్ బ్యూటిఫుల్లీ బిల్డ్ చర్చ్. అండ్ దాని పక్కకు వచ్చేసి దెర్ ఈస్ ఎ గవర్నమెంట్ ఆఫీస్ విచ్ ఇస్ అ మేయర్ ఆఫీస్. సో మేయర్ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంది. ఆల్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ సర్బ్స్కా. సో రిపబ్లిక్ ఆఫ్ సర్బ్స్కా యొక్క
ఇంపార్టెంట్ బిల్డింగ్స్ అన్నీ కూడా ఇక్కడ బన్యా లూకాలోనే ఉన్నాయి. వీ కెన్ కాల్ దిస్ బన్యా లూకా as the second capital ఆఫ్ బాస్నియా, ఎందుకంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ లొకేషన్స్ అన్నీ ఉన్నాయి. సరియావోలో ఓవరాల్గా ఆల్ 3 ఎంటిటీస్కి కలిపిన ఆఫీసెస్ ఉంటాయి. బట్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు రిపబ్లిక్ ఆఫ్ సర్బ్స్కా, దే ఆర్ ఆల్ లొకేటెడ్ ఇన్ బన్యా లూకా, రైట్? సో మనకి చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు. సో హీ స్పీక్స్ మోస్ట్లీ ఇక్కడ Bosnians, they all speak Serbian language, but he has communicated with us as much as possible in English. And you know about India. So as soon as I said India, he said Modi. So ఆయనకి కూడా మోదీ తెలుసంట. So that's good to know. So you have seen a lot of changes coming in Bosnia because it was part of Yugoslavia first, and then you became independent. I didn't understand it. So Yugoslavia first, and then you have become independent Bosnia, right? So Yeah. there's no more Yugoslavia. No, Yugoslavia is former, It's gone. gone. And Bosnia and Herzegovina. Bosnia right and now. Herzegovina is Herzegovina. country. Okay, that's good. So nice talking to you. Good to know that you know Modi, India. Thank you. All right, thank you. Friends, ఈ బిల్డింగ్ చూస్తున్నారా ఎంత బాగున్నాయి కదా, అసలు అద్భుతంగా కట్టారు కదా. ఇది థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అనమాట. సో రకరకాల పర్ఫార్మెన్సెస్ షోస్ జరుగుతూ ఉంటాయి. ప్లస్ అక్కడ మనకి కోటలా కనిపిస్తుందేమో, ఇక్కడ రిపబ్లిక్ ఆఫ్ సర్బ్స్కా యొక్క ప్రెసిడెంట్ అఫీషియల్ రెసిడెన్స్. ఆ తర్వాత క్రైస్త సేవియర్ చర్చ్, దాని యొక్క క్లాక్ టవర్, అండ్ దెన్ అది ఒక సర్బియన్ ఆర్థడాక్స్ చర్చ్, ప్లస్ పక్కన మనకి మేయర్ రెసిడెన్స్. అన్నీ కూడా పక్క పక్కనే ఉన్నాయి, రోడ్డు పైనే ఉన్నాయి. ఇంకా మనం ముందుకెళ్ళేటైతే వీ కెన్ ఆల్సో సీ ద పార్లమెంట్ హౌస్. అమేజింగ్ ఉంది కదా లొకేషన్ అయితే, సూపర్. ఫ్రెండ్స్, ఇక్కడ 2 బిల్డింగ్స్ ఉన్నాయి పార్లమెంట్కి. ఒకటేమో ఓల్డ్ బిల్డింగ్ అనమాట. సో దాంట్లో ప్రస్తుతానికి అసెంబ్లీ సెషన్స్ అన్నీ కూడా దాంట్లోనే జరుగుతాయంట. ఇంకోటి కొంచెం ముందుకెళ్తే అక్కడ న్యూ బిల్డింగ్ ఉంది. అదేంటంటే అక్కడ మినిస్టర్స్ ప్లస్ ప్రెసిడెంట్ ఆఫీస్ అనమాట వాళ్ళకి. సో ఇంతకుముందు మనం ప్రెసిడెంట్ రెసిడెన్స్ చూసుకున్నాం కదా. సో ఇదేమో ప్రెసిడెంట్స్ ఆఫీస్. దట్ ఈస్ ద టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ఎంటైర్ బన్యా లూకా అంట. అది కూడా వీలైతే మీకు చూపిస్తాను. సో ఇది ఓల్డ్ బిల్డింగ్ ఆఫ్ పార్లమెంట్, ఓల్డ్ పార్లమెంట్ బిల్డింగ్. అండ్ ఇక్కడే ప్రస్తుతానికి వీళ్ళ అసెంబ్లీ సెషన్స్ అనేది జరుగుతున్నాయంట. సో ఇది ఓల్డ్ బిల్డింగ్ అయినా సరే దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నారు. అసెంబ్లీ సెషన్స్ మాత్రమే ఇక్కడ జరుగుతాయి. అండ్ లేటెస్ట్ డెవలప్మెంట్తో ఉన్న లేటెస్ట్ బిల్డింగ్ వచ్చి వాళ్ళు ప్రస్తుతానికి మినిస్టర్స్ అండ్ ప్రెసిడెంట్స్ కూడా వాళ్ళ ఆఫీస్ లాగా యూస్ చేస్తున్నారంట. అదేమో కొంచెం ఒక 1/2 కిలోమీటర్ ముందుకెళ్తే అది రైట్ సైడ్లో టాలెస్ట్ బిల్డింగ్ ఆఫ్ బన్యా లూకా అనేది అదే అంట. ఫ్రెండ్స్, ఇప్పుడు క్యాస్టల్ ఫోర్ట్రెస్ అనే ఒక ఫోర్ట్రెస్ లోపలికి వచ్చాం. ఇది ఒక ఫోర్ట్రెస్ కమ్ క్యాసిల్ అనమాట. సో ఇది ఏంటంటే ఇది కూడా మిడీవల్ టౌన్. సో దాదాపు ఒక 500-600 ఇయర్స్ క్రితం కట్టినదే. మీరు చూసుకోవచ్చు, మొత్తం అంతా కూడా రాళ్లతో కట్టింది. సో కంప్లీట్గా అన్ని స్టోన్ స్ట్రక్చర్తోనే ఉన్నాయి. ఇది చుట్టూరా కూడా ఈ గోడ ఉంది. దీన్ని ట్రై అంటే నైట్ అయిపోయింది కాబట్టి మనకి డ్రోన్ షాట్ వస్తుందో లేదో తెలియదు. ఇంకా డ్రోన్స్ అయితే అలౌడ్ అంట. ఒకవేళ డ్రోన్ వచ్చేట్టయితే మాత్రం నైట్ విజన్లో మీకు చూపిస్తాను. బయట నుంచి చూస్తే అల్టిమేట్ అనిపించింది. ఇక్కడ బాస్నియా ఈజ్ ఫేమస్ ఫర్ వాటర్ ఫాల్స్ యాజ్ వెల్ యాజ్ రివర్స్. సో వీళ్ళకి ఏంటంటే ఒకే ఒక చిన్న చోట మాత్రమే సముద్రం ఉంది. మొత్తం అంతా ఇట్స్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఒకే ఒక చిన్న చోట మాత్రమే వీళ్ళకి సముద్రం ఉంది. కానీ ఇంటర్నల్గా వీళ్ళకి బ్యూటిఫుల్ లేక్స్ ఉన్నాయి, రివర్స్ ఉన్నాయి, అండ్ దెన్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, మల్టిపుల్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. హైయెస్ట్ ఒక 200-300 మీటర్స్ హైట్ నుంచి వచ్చే వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో వీళ్ళకి వాటర్ ఫెసిలిటీ చాలా బాగుంది. ప్లస్ పంటలు కూడా చాలా బాగా పండుతాయి. అందుకే దే ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీ వన్ ఎల్స్. దే ఆర్ సెల్ఫ్ సఫిషియంట్ అండ్ ఆల్సో దే హ్యావ్ లాట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ అగ్రికల్చర్. అండ్ వీళ్ళకి రకరకాల పంటలు, మంచి మంచి పంటలు పండుతాయి అనమాట. ఇక్కడ ఈ పర్టికులర్ క్యాసిల్లో మనం లోపలికి వెళ్తే ఒక మంచి బ్యూటిఫుల్ రెస్టారెంట్ కూడా ఉంది. ఆ రెస్టారెంట్లో మనకి ఓవర్ లుకింగ్ ద రివర్ కూడా ఉంటుందంట. ఆ రివర్ వ్యూ ఎలా ఉంది అవన్నీ కూడా మనం చూసుకుందాం. ఫ్రెండ్స్, చూస్తున్నారా ఈ క్యాసిల్ అనేది ఎంత అద్భుతంగా ఉందో.
మొత్తం చుట్టూరా లైటింగ్ వేశారు. సో మేము ఓన్లీ క్యాసిల్ వీడియో తీసుకుందాం అనుకుంటే మొత్తం ఎంటైర్ సిటీ అంతా ఎంత అద్భుతంగా కనిపిస్తుంది చూడండి. సో నేను దగ్గర పంపిస్తుంటే ఎంత బాగుంది చూసారా, మొత్తం ఓవరాల్ క్యాస్టల్ ఫోర్ట్రెస్, అద్భుతమైన లైటింగ్. సో ఇది 24 hours ఓపెన్ అందుకే అన్నారనమాట. సో మనం ఏ టైంకి వెళ్ళినా సరే ఈ అద్భుతమైన విజువల్స్ అనేది చూసుకోవచ్చు. మొత్తం హోల్ ఓవరాల్ సిటీ కూడా కనిపిస్తుంది. ఈ విజువల్స్ కూడా మీకు ఇంక్లూడ్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేద్దరు కానీ. చూస్తున్నారా ఇక్కడ క్యాస్టల్ ఫోర్ట్రెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇదంతా కూడా క్యాస్టల్ ఫోర్ట్రెస్. సో ఇది ఎలా ఉందనేది దాని షేప్ కూడా మనకు కనిపిస్తుంది. సో ఆల్రెడీ మీకు ఇంతకుముందు నేను డ్రోన్ షాట్లో చూపించాను కదా, అద్భుతంగా ఉంది. సో మంచి లైటింగ్ వేసి పెట్టారు. సో మామూలుగా ఫోర్ట్రెస్లు క్యాసిల్ అన్నీ కూడా మనకి నైట్ ఈవినింగ్ 6, 7 కాగానే అన్ని క్లోజ్ చేసేస్తారు. బట్ ఇది 24 hours ఓపెన్. అండ్ ఇక్కడ ఒక రెస్టారెంట్ కూడా ఉంది. సో ఎవరైనా ఏ టైంకైనా రావచ్చు, ఫ్రీ ఎంట్రన్స్, నో క్వశ్చన్స్, నో రెస్ట్రిక్షన్స్. సూపర్గా అనిపించింది, నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది ఏంటంటే ఈ బన్యలూకాలో ఈ పర్టికులర్ ప్లేస్ ఇది యాక్చువల్గా ఈ క్యాసిల్గా కట్టింది 1574 to 1588 టైంలో. అది ఏ టైంలో అంటే టర్కిష్ వాళ్ళ ఆక్యుపేషన్లో ఉన్నప్పుడు. సో బేసిక్లీ ఇక్కడ హంగరియన్, ఆస్ట్రియన్ అండ్ టర్కిష్ ఈ 3 ఎంపైర్స్ ఇక్కడ వీళ్ళు ఒకరికొకరు పోట్లాడుతూ మొత్తానికి ఈ బన్యలూకా ఈ పర్టికులర్ క్యాసిల్ పైన వాళ్ళ ఆధిపత్యం చెలాయించడం కోసం వాళ్ళ ప్రయత్నాలు చేశారని. అంతేకాకుండా ఇక్కడ నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఇది మల్టిపుల్ సెక్టర్స్ కింద డివైడ్ అయింది అని చెప్పాను కదా ఈ బాస్నియా అనే ఒక దేశం. సో దీంట్లో టర్కిష్ వాళ్ళ ఎంపైర్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ మనకి బోల్డ్ అంతమంది ముస్లిమ్స్ ప్లస్ అంతేకాకుండా బోల్డ్ అన్ని ఇక్కడ వాళ్ళ మస్జిద్లు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చాలామంది ఇస్లాం మతస్థులు ముస్లిమ్స్ వాళ్ళు ఇక్కడ ఉండడానికి కారణం టర్కిష్ వాళ్ళ ఆధిపత్యం కూడా ఇక్కడ కొద్ది కాలం పాటు చలాయించారు. ప్లస్ ఇక్కడ బోల్డ్ అన్ని మస్జిద్లు కూడా ఉన్నాయన్నమాట. ప్లస్ అంతేకాకుండా ఇక్కడ చూసుకుంటే దిస్ పర్టికులర్ సైట్, ఈ సైట్ అనేది నియోలిథిక్ ఎరా నుంచి, అంటే దాదాపు 1500 సంవత్సరాల క్రితం నుంచి బ్రాంజ్ ఏజ్, దాని తర్వాత రోమన్ కాంక్వెస్ట్, ఆ తర్వాత ఈవెన్చువల్లీ దెన్ టర్కిష్ ఆక్యుపేషన్, ఇవన్నీ రకరకాల ఆక్యుపేషన్స్లో ఉంది అని అంటేనే ఇది కనీసం 1500 నుంచి 2000 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ జనాలు నివసించేవాళ్ళు. కాకపోతే ఈ పర్టికులర్ ఫోర్ట్ మాత్రం కట్టింది 1574 నుంచి 1588 టైంలో. అప్పటి నుంచి కూడా దీన్ని బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. దీనిపైన ఆధిపత్యం చెలాయించడం కోసమే చాలా రాజ్యాలు ప్రయత్నించాయి, కానీ దీన్ని మాత్రం ఎవరు కూలగొట్టలేదు. అందుకే ఇది ఇంకా స్ట్రాంగ్గా గట్టిగా నిల్చునుంది. ఫోర్ట్రెస్ లోపల ఒక స్టోన్ హౌస్ అని కట్టారు, మొత్తం రాళ్ళతో కట్టిన ఇల్లు అనమాట. సో ఇది మెయిన్ ప్యాలెస్ లాగా యూజ్ చేసేవాళ్ళు అనమాట వాళ్ళు. సో అద్భుతంగా ఉంది. ఫోర్ట్రెస్ పైకి ఎక్కడానికి మెట్లు కూడా ఉన్నాయి, చుట్టూరా కోట కూడా, అండ్ మధ్యలో స్టోన్ హౌస్, అండ్ అటువైపు కూడా మళ్ళీ మనకి కోట కూడా, అండ్ ఇక్కడ కూడా మనకి ఎక్కడానికి దారి, అండ్ ఈవెన్చువల్లీ ఇది అవుట్ సైడ్. కోట లోపలనే ఒక రెస్టారెంట్ ఉందన్నమాట. ఈ రెస్టారెంట్లో మంచి రివర్ వ్యూ ఉందంట. అది ఎలా ఉందనే తెలీదు. కోట లోపలనే కట్టారు చూడండి రెస్టారెంట్, ఎంత బ్యూటిఫుల్ ఉందో. రెస్టారెంట్ లోపల అందరూ సిట్టింగ్ అయి ఉన్నారు. మొత్తం కోట లోపలనే రెస్టారెంట్ అనేది ఎంత బ్యూటిఫుల్ ఉంది, చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇక్కడ మనకి రివర్ వ్యూ అనేది, రివర్ ఫ్రంట్ అనేది ఇక్కడ కనబడుతుంది. అమేజింగ్. ఇక్కడ బయట కూడా అన్ని టేబుల్స్ వేసి పెట్టారు, కావాలంటే బయట కూడా కూర్చొని చూడొచ్చు అన్నమాట. చెప్పా కదా బాస్నియాలో బోల్డ్ అని రివర్స్ ఉన్నాయని. సో మనకి ఇక్కడ కోట లోపల కూడా ఇది రివర్ అనేది కనెక్ట్ అవుతుంది.
సూపర్బ్ లొకేషన్. బన్యా లూకా ఇన్ బాస్నియా ఇస్ అమేజింగ్. ఫ్రెండ్స్, ఇక్కడ రెస్టారెంట్లో కూర్చున్నాను. సో లిటరలీ ఒక కోటలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, మొత్తం అన్ని రాళ్ళు అప్పటి పాతయి, ప్లస్ ఆ బల్లాలు. అండ్ అప్పుడు వాళ్ళు ఇక్కడ ఏంటంటే కరెంట్ కోసం యూజ్ చేసిన అవి అన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో చూస్తుంటే అయితే ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్, చాలా ఎనర్జెటిక్గా ఉంది, చాలా బాగుంది. అండ్ ఇక్కడ రెస్టారెంట్లో మనకి జ్యూసెస్ ఆప్షన్ ఉండేటైతే జ్యూస్ ఆర్డర్ చేశా. అండ్ నాకు వెజిటేరియన్ ఆప్షన్ పాస్తా అండ్ మష్రూమ్స్ అన్నారనమాట. పాస్తా నేను తినను కాబట్టి మా సందీప్కి ఏమో పాస్తా ఆర్డర్ చేసి నాకేమో మష్రూమ్స్, గ్రిల్డ్ మష్రూమ్స్, ఫ్రైడ్ మష్రూమ్స్ అలాంగ్ విత్ సమ్ స్పైస్ అని అంటే చిల్లీ పౌడర్ ఉందన్నారు. సో చిల్లీ పౌడర్ ఉందంటే హ్యాపీ కదా, ఎందుకంటే ఇక్కడ మామూలుగా మనకి యూరోప్లో చిల్లీ పౌడర్ దొరకదు. అందుకని రెడ్ పాప్రికా అని లేకపోతే సాల్ట్ అండ్ పెప్పర్ అని చెప్పాల్సి ఉంటుంది. సో చిల్లీ పౌడర్ ఉందంటే తీసుకురమ్మని చెప్పాను. సో చూద్దాం ఎలా ఉందనేది టేస్ట్. ఫీలింగ్ అయితే మాత్రం సూపర్గా ఉంది. ఒక కోట లోపల కూర్చొని ఇలా మనకు ఒక రెస్టారెంట్ సెటప్ చేసి దీంట్లో ఉండడం అనేది ఆ ఫీలింగే సూపర్. చిల్లీ పౌడర్ అంటే గ్రీన్ చిల్లీ అన్నాడు. సో చిల్లీ అంటే ఏందో అనుకుంటే ఈ హాలపినో చిల్లీ తీసుకొచ్చి దీంట్లో గార్లిక్ యాడ్ చేసి తెచ్చాడు. సో ఇదే గార్లిక్ చిల్లీ అంట. ఇది ఎలా తినాలో నాకు అర్థం కావట్లేదు. గ్రిల్డ్ మష్రూమ్స్ ఆర్డర్ చేశాను కదా, సో ఇది ప్రాపర్ గ్రిల్డ్ మష్రూమ్స్ వచ్చాయి. సో మనకి ఇక్కడ ఇలా గ్రీన్ కలర్లో మనకి లీవ్స్ ఉన్నాయంటేనే ఇది వెజిటేరియన్ అని అర్థమవుతుంది. ప్లస్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ హాలపినో అలాంగ్ విత్ అక్కడ పాస్తా ఫర్ సందీప్. సో అది కూడా వెజిటేరియన్ పాస్తా కాబట్టి గ్రీన్ లీవ్స్ అనేది వేశారనమాట. సో గ్రిల్డ్ మష్రూమ్స్తో పాటు రెడ్ పాప్రికా అంటే మనకి కారపొడి కూడా తెచ్చిచ్చారు. సో ఎందుకంటే ఇది చాలా చప్పగా ఉంది, బాగుంది, కాకపోతే చాలా చప్పగా, అసలు ఏం వేయలేదు దీంట్లో. సో చప్పగా ఉన్న దాంట్లో ఇప్పుడు మనం కొంచెం కారము అండ్ ఉప్పు కలుపుకొని తింటే బాగుంటుంది. నా దగ్గరికి చాలా రకాల జంతువులు, పక్షులు చాలా దగ్గరకు వస్తూ ఉంటాయి అన్నమాట. పిలిస్తే కూడా వింటుంటాయి. ఇప్పటిదాకా ఈ పిల్లి మన దగ్గరికి వచ్చింది, కూర్చుంది, చూడండి ఎలా చూస్తుందో. భలే క్యూట్గా ఉంది పిల్లి. ఈ రెస్టారెంట్లో కనిపించింది అనమాట. దానికి ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ ఇస్తే తినలేదు, అది ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. ఏం తినట్లేదు కానీ మా దగ్గరికి వచ్చి ఇప్పటిదాకా నన్నే చూస్తూ ఉండే. భలే క్యూట్గా ఉంది కదా. ఇప్పుడే రెస్టారెంట్లోంచి బయటకు వచ్చా, చూసారు కదా, ఇదో పెద్ద క్యాసిల్. ఇది ఈ క్యాసిల్లో ఒక మంచి రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్లో మేము ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసాం, మష్రూమ్స్ ఆర్డర్ చేశాను, పాస్తా ఆర్డర్ చేశాను, 2 జ్యూసెస్ ఆర్డర్ చేశాను, వాటర్ బాటిల్ ఆర్డర్ చేశాను. అన్ని కలిపితే ఎంత అయిందో తెలుసా బిల్లు? కేవలం 52 మార్క్స్. 52 మార్క్స్ అంటే యూరోపియన్ కరెన్సీలో చూసుకుంటే 26 యూరోస్, అంటే మన లెక్క ప్రకారం 2500 రూపాయలు మాత్రమే. 2500 రూపాయలు మాత్రమే అని ఎందుకు అంటున్నానంటే, ఇదేం ఒక రోడ్ సైడ్ రెస్టారెంట్ కాదు. ఇంత పెద్ద క్యాసిల్లో, ఇంత పెద్ద ఫోర్ట్లో ఒక రెస్టారెంట్ పెట్టి, ఎందుకంటే మనకి హైదరాబాద్లో ఒక తాజ్ ఫలక్నుమా అని చెప్పి ఒక 5 స్టార్ హోటల్ ఉంది. సో దాంట్లో మనం ఎంట్రీ అవ్వడానికి 5500 రూపాయలు కట్టాలి. సో ఇక్కడ ఇంత పెద్ద మంచి ఆ ఫోర్ట్రెస్లో వీళ్ళు రెస్టారెంట్ పెట్టుకొని ఇంత ఫుడ్ తిన్న తర్వాత, 2 మనుషులకు సరిపడా ఫుడ్ తిన్నా కూడా కేవలం 2500 రూపాయలు మాత్రమే బిల్ వచ్చింది. సో బన్యా లూకా అండ్ బాస్నియా అనేది కంపారిటివ్లీ యూరోప్లో కంపేర్ చేసుకుంటే చీపర్ లొకేషన్ అనిపించింది నాకు. అందుకే చాలా బాగా అనిపించింది, చెప్పాలనిపించి. మామూలుగా నేను ప్రైసెస్ చెప్పను, ఎక్స్పెన్సివ్ ఉంటే ఎందుకు చెప్పాల్సిన అవసరం లేదని. ఇది రీజనబుల్గా అనిపించింది, ఎకనామికల్గా అనిపించింది అని చెప్పి మీకు చెప్తాను. అయితే ఈ బన్యా లూకాకి రావడము, బాస్నియాకి రావడము కంప్లీట్లీ అన్ప్లాన్డ్ అనమాట. అసలు ఏ మాత్రం ప్లాన్ చేయలేదు, ఏ మాత్రం ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత బాగుంటుందని అస్సలు ఊహించలేదు. చాలా బాగుంది, ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయాలి, దానికి చాలా ఉన్నాయి బాస్నియాలో. అయితే వింటుంటే రకరకాల ప్లేసెస్, వాటర్ ఫాల్స్, మనకి రకరకాల లేక్స్, రివర్స్, ఇవన్నిటి గురించి వింటుంటే, ప్లస్ మంచి మంచి లొకేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి. కాకపోతే మనకి టైం కన్స్ట్రైన్. ఎందుకంటే మ్యాక్సిమం మనకిచ్చే 180 డే పీరియడ్లో 90 డేస్ మాత్రమే ఉండగలము మన యూరోపియన్ యూనియన్లో ఈ షెంగెన్ వీసా తోటి. ప్లస్ దాంట్లో ఆల్రెడీ నేను ఇప్పుడు ఒక 45 to 50 డేస్ ఉన్నాను కాబట్టి ఇంకొక 30 డేస్ నేను ఉండబోతున్నాను కాబట్టి ఇంతకు మించి ఉండడానికి లేదు. మన వీసా కూడా ఎక్స్పైర్ అయిపోతుంది. ఎక్స్పైర్ అయిపోయే లోపలనే ఐ వాంట్ టు షో యూ ఆల్ ద ప్లేసెస్. అందుకోసమే మళ్ళీ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు క్రొయేషియా టు నైట్. సో రేపు మళ్ళీ మనము క్రొయేషియాలోని ఓల్డ్ టౌన్, మనకి జగ్రేబ్ ఓల్డ్ టౌన్ చూసుకుందాం. ప్లస్ అంతేకాకుండా క్రొయేషియాలో మనకి స్మాలెస్ట్ టౌన్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే అత్యంత చిన్న టౌన్ కూడా క్రొయేషియాలో ఉంది. అవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం, మంచి మంచి లొకేషన్స్ చూసుకుందాం. సో చూస్తూ ఉండండి, స్టే ట్యూన్ టు దిస్ ఛానల్ ఆర్కే వరల్డ్ ట్రావెలర్. మిమ్మల్ని ఏమాత్రం డిసప్పాయింట్ చేయను. ఐల్ షో యూ యాజ్ మెనీ గుడ్ ప్లేసెస్ యాజ్ పాసిబుల్. సో ఉన్న మరి, దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.